Jai Gurudatta Swamiji, Tataji and Swamiji always encourages the devotees to participate in Godanam, Go Rakshanam and feeding of the cows. So what is the importance of feeding cows and what merit do we get from it? That is our utmost duty to protect cows because they are protecting us. Go Samrakshana is very important. Because of the cows, we are healthy. Cows give us very good health. So it is our duty to feed cows. Not only cows, any animal. You have to show that compassion towards animals. That is dharma. That is what dharma says. It protects you. It will uplift you and it will increase the merit in you. So that is why you have to do puja and feeding to cows. It is very important. Go Samrakshana, Go Dana. You have asked about Go Dana. That is Kritagnyata. Kritagnyata ante gratitude towards go. Adi thankfulness, giving thanks to cows is Godana or Go Puja. Because they are giving us good health. If I wanted to ask you people, మీలో ఎవరికి అగ్రికల్చర్ చేయాలనుంది? అది ఒక సబ్జెక్ట్ ఉందని తెలుసా తెలీదా మీకు పిల్లలకి? తెలుసా? ఎవరైనా అనుకోండి, మంచి సబ్జెక్ట్ అది. రైతులు మీరు అగ్రికల్చర్ చేసి కూడా రైతు కావచ్చు, మంచిదమ్మా. నీకుందా మనసులో? వెరీ గుడ్, చాలా సంతోషం. అవ్వచ్చు మీరు. కెన్ బికమ్ ఎ గుడ్ అగ్రికల్చరిస్ట్ సో దట్ అవర్ సాయిల్ ఈస్ ప్రొటెక్టెడ్, అవర్ ఎర్త్, అవర్ ప్లానెట్ ఈస్ ప్రొటెక్టెడ్. అందుకనే తను అవుతుందిట, అగ్రికల్చర్ చేస్తుందిట. చాలా మంచిది, చాలా సంతోషం. అలా వేరే వేరే సబ్జెక్ట్, ఇప్పుడు డాక్టరు ఇంజనీర్ మాత్రమే కాదు, వేరేవన్నీ ఉన్నాయి. వాటికే రాబోయే రోజుల్లో డిమాండ్ కూడా ఉంటుంది. అప్పుడు ఎవరు లేరు, అందరూ వీళ్ళే. అప్పుడు వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఆమె ఆస్ట్రేలియాలో, ఆమె పేరు నాకు ఇప్పుడు గుర్తులేదు, బహుశా వీళ్ళకి టీచర్లకి ఏమైనా తెలిసేమో. ఒక ఆమె డిఎన్ఏ మీద టెస్ట్ చేసినట్టుగా ఆస్ట్రేలియాలో ఆర్ఎన్ఏ మీద టెస్ట్ చేసింది. డిఎన్ఏ మీద అందరూ చేస్తారు, ఆమె ఆర్ఎన్ఏ మీద చేసింది. చేస్తూ ఉంది. ఎప్పుడు 12 సంవత్సరాల నుంచి చేస్తోంది. దాని మీద ఎవరు పెద్దగా పట్టించుకోరు. అందరూ డిఎన్ఏ మీద టెస్ట్ చేస్తారు కానీ ఆర్ఎన్ఏ మీద ఎవరు టెస్ట్ చేయరు. ఏముందిలే పెద్దగా అనుకుని. కానీ ఆ సైన్స్లో రీసెర్చ్ చేసిన వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. వాళ్ళ అవసరం మనకి ఎప్పుడు పడింది తెలుసా? కరోనా వచ్చినప్పుడు వాళ్ళ అవసరం పడింది. ఆమెకి డిమాండ్. మీరు చూడండి, మీ ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. ఆమె పేరు అంతా బయటపడుతుంది. ఆమె గురించి చాలా తర్వాత న్యూస్ పేపర్లో అంతా వచ్చింది. చూసారా, ఏ విద్య కూడా వేస్ట్ పోదు, వ్యర్థం కాదు. విద్య అనేది సంపాదించుకుంటే ఎప్పుడు దాని అవసరం వస్తుందో తెలియదు. అన్ని విద్యలు అలాగే మనం సంపాదించుకోవాలి. ఆమెకి తర్వాత పెద్ద పెద్ద ప్రైజులు వచ్చాయి, ఆమెకు అంత డిమాండ్ వచ్చింది. ఆమె తర్వాత వ్యాక్సిన్ కనిపెట్టడానికి కూడా ఆమె ఎంతో సర్వీస్ చేసింది, ఆస్ట్రేలియా ఆమె. మీరు తర్వాత చూడండి. అలా అందుకనే ఏ సబ్జెక్టు వేస్ట్ కాదు అమ్మలారా, అయ్యల్లారా. ఏ సబ్జెక్టు వేస్ట్ కాదు. అంతా మీరు సంపాదించుకుంటూ ఉండాలి. సంగ్రహించుకుంటూ ఉండాలి. నాలెడ్జ్ బాగా చదవండి. పుస్తకాల పురుగైపోండి. టీవీ పురుగవద్దు, పుస్తకాలు పురుగవ్వండి. టీవీలకు పురుగైతే పురుగే, అంతే. టీవీలు పురుగు కావద్దు. పుస్తకాలు బాగా చదవండి. చదువుతారా? మీలో ఎంతమంది వారానికి ఒక పుస్తకం చదివే వాళ్ళు ఉన్నారు? చేయతండి. వెరీ గుడ్. రీసెంట్గా ఏం పుస్తకం చదివారు మీరు? ది ఇండియన్ వే. ఎవరు రాశారు అది? వెరీ గుడ్, మంచిది నాన్న. ఎన్ని రోజుల్లో చదివావు? వెరీ గుడ్. ఇంకా నువ్వు చదవాలి. మంచి బుక్స్ చదవటం అలవాటు చేసుకోండి. ఒక అబ్బాయి ఉన్నాడు, 11 ఏళ్ల పిల్లవాడు. నువ్వు
రామాయణం మహాభారతం అంతా తెలుసుకోవాలి అని అంటే ఇంగ్లీష్ అప్పుడప్పుడే నేర్చుకున్నాడు. పెద్దది నేను అనుకున్న చిన్న పుస్తకం చదువుతాడని, పెద్ద పుస్తకం రామాయణం 24,000 శ్లోకాలు పూర్తిగా చదివి నేను చదివానని చెప్పి వచ్చి చెప్పాడు నాకు. ఎంత సంతోషం అయిందో. పెద్దలు కూడా చదవలేరు, ఆ పిల్లవాడు చదివాడు. నేను అనుకున్నాను ఏదో ఊరికే చెప్తున్నాడని. కొన్ని మధ్యలో అడిగాను కొన్ని చాలా కష్టమైన ప్రశ్నలు రామాయణంలో, పైన తెలిసేవి కావు. వాటికి సమాధానం చెప్పాడు. మరి చదివాడనే కదా అర్థం. అడిగితే తర్వాత నీకు ఎట్లా ఉంది చదివిన తర్వాత అంటే, నాకు చాలా బాగుంది, మా టీచర్లు ఏం చెప్పినా కూడా నాకు తేలిగ్గా అర్థమవుతోంది అని చెప్పాడు ఆ పిల్లవాడు. బుక్స్ బాగా చదవాలి. అడగండి, మంచి బుక్స్ ఉంటాయి, ఏవి చదవాలి. ముందు మీరు ఆశ్రమంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, బుక్ షాప్కి వెళ్ళండి, తీసుకోండి, చిన్నవి పెద్దవి అన్నీ. లైఫ్ హిస్టరీ చదవండి, దత్తదర్శనం చదవండి, అన్నీ అట్లా. ఫస్ట్ టైం మీకు అర్థం కాకపోవచ్చు, తర్వాత రెండోసారి మీకు అర్థమవుతుంది. ఓకే, అది మంచి హ్యాబిట్. కానీ గోదానం గురించి అడిగాడు మన సంజీవ్, బాగుంది అన్న, మంచి గుడ్ క్వశ్చన్, వెరీ నైస్. గోదానం అనేది, గోవులు అనేవి మనకి మంచి ఆరోగ్యం ఇస్తాయి. గోవుల మహిమ మీకు చెప్పాలి. ఎందుకంటే మనం సాయిల్ గురించి మాట్లాడుకున్నాం కదా, సాయిల్ అన్నప్పుడు గోవులు కావాలి, గోవులు లేకుండా సాయిల్ లేదు. అందుకనే ఒకసారి బన్నూరుకి వెళ్ళాం. వెళ్తే మాతో పాటుగా ముకుంద అని చెప్పి ఒక ఫారినర్, మేము వెళ్తున్నామని తెలిసి నేను వస్తానని చెప్పి వచ్చాడు మాతో. వస్తే పణిశ్రీ గారిని తీసుకువెళ్ళాం. ఎందుకు అంటే ఇక్కడే ఒక ఆయన వసంత్ కుమార్ అని చెప్పి ఒక డాక్టర్, ఆయన వచ్చారు. వచ్చి, స్వామిజీ నేను ఇట్లా గోవుల మీద రీసెర్చ్ చేస్తున్నాను, ఈ గోవుల దగ్గర మనం ఉంటే లేదా గోవులు ఉండే చోట మనం ఉంటే గోవులకు ప్రదక్షిణ చేస్తే మన ఆరా పెరుగుతుంది. ఆరా తెలుసు కదా మీకంతా. ఆరా అంటే మనకు ఆరా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ఆరా ఉంటుంది. మనము ఎప్పుడు తాతాజీ దగ్గరికి రావాలి, తాతాజీని చూస్తూ ఉండాలి, ఎక్కడుంటే అక్కడ ఉండాలి, పరిగెత్తుతూ ఉంటాం. ఎందుకు పరిగెత్తుతాం? ఆ ఆరా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అందరికీ ఆరా ఉంటుంది. మామూలుగా ఒక 2-3 ఇంచెస్ మీకు ఆరా ఉంటుంది, మీకు తెలియదు అది. ఆ ఆరా ఎప్పుడు పెరుగుతుంది అంటే మీరు మంచి ఆలోచన చేస్తూ ఉంటే, నవ్వుతూ ఉంటే, మంచి పనులు చేస్తూ ఉంటే మీ ఆరా పెరుగుతుంది. అట్లా ఆ గోవుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆరా పెరుగుతుంది. దాని మీద నేను రీసెర్చ్ చేశాను అని చెప్పాడు ఆయన. అవునా, అయితే మనం బన్నూరుకి వెళ్దాము, ఇక్కడ మనకు గోవులు ఉన్నాయి, బన్నూరులో గోవులు ఉన్నాయి, అక్కడికి వెళ్దాం ఒకసారి అని తీసుకెళ్ళాం. వెళ్తే ముందు ఆరా టెస్ట్ చేస్తారు వాళ్ళు, అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి ఆరా టెస్ట్ చేసేందుకు. వాళ్ళు సైంటిఫిక్గా దాన్ని ప్రూవ్ చేశారు. వాళ్ళ దగ్గర ఏవో కొన్ని దానికి కావాల్సిన మీటర్ ఏదో ఉంటుంది వాళ్ళ దగ్గర. దాన్ని తీసుకొచ్చి ముందు పరీక్ష చేశారు. చేస్తే కొంతమంది మనతో పాటుగా వచ్చిన పరివారం వాళ్ళంతా ఉన్నారు. ఉంటే వాళ్ళకి ఒక 4 అడుగులు, ఒక 10 అడుగులు, కొంతమందికి రోజు జపం చేసే వాళ్ళకి ఒక 20 అడుగులు, అట్లా వచ్చింది. తర్వాత ఆయన చెప్పాడు, ఇప్పుడు ఎవరెవరికి 4 అడుగులు 10 అడుగులు అట్లా వచ్చిందో మీరు గోవుకి ఒక 9 ప్రదక్షిణలు చేయండి అని చెప్పాడు. 9 ప్రదక్షిణలు చేశాడు. ఎవరు? ఈయన పరివారం ఆయన 9 ప్రదక్షిణలు చేశాడు. చేసిన తర్వాత ఆరా టెస్ట్ చేస్తే 4 అడుగులు కాస్త 104 అడుగులకు వెళ్ళింది ఆరా ప్రదక్షిణ చేస్తే. ఇది ఒక్క గోవుకి 9 ప్రదక్షిణలు చేస్తే కనిపించింది, అక్కడ స్పష్టంగా కనిపించింది. చూశారు అది, ఆ పవర్. అందుకనే ఆశ్రమంలో గోశాల పెట్టారు అప్పాజీ. మీరు అందుకనే గోసేవ చేయండి, గోపూజ చేయండి, గోవుల దగ్గరికి వెళ్ళండి. కొంచెం పక్కనే ఉంది, మీరు ఎట్లా వచ్చేప్పుడు ఒకసారి అన్నీ చూసి రావచ్చు. అన్ని గోవుల దగ్గరికి ఉరికి అట్లా వెళ్ళి నిలబడితే చాలు. ఎంత వైబ్రేషన్, ఎంత హాయిగా మనస్సుకి ఎంత శాంతిగా ఉంటుంది ఆ గోవుల దగ్గర. ఆ గోవుల మహిమ అటువంటిది. తర్వాత ఈ ముకుంద మాతో పాటుగా వచ్చాడు, ఫారినర్ ముకుంద అని అప్పాజీ పేరు పెట్టారు. ఆ ముకుంద మాతో పాటుగా వచ్చాడు. తనకి టెస్ట్ చేస్తే 1 అడుగు 2 అడుగులు కూడా లేదు ఆరా, అంత కూడా లేదు. తనకి చాలా బేజారైంది, అప్సెట్ అయింది. అయ్యో నాకు అసలు ఆరానే లేదా అంటే, ఏం బాధపడద్దు, నువ్వు కూడా వెళ్ళి ప్రదక్షిణ చేయి. తను కొంచెం ఎక్కువగా చేస్తానని చెప్పి ఒక 18 ప్రదక్షిణలు చేశాడు. చేసిన తర్వాత పరీక్ష చేస్తే అట్లా వెళ్తూ ఉంటే 260 అడుగుల వరకు వెళ్ళింది. అట్లా వెళ్తుంది. అంటే మనస్సు పెట్టి చేశాడు, గోవుకి మనస్సు పెట్టి చేశాడు. అంటే
అది ఆ సమయానికి మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అనుకోవద్దు. ముకుంద దగ్గరికి వెళ్ళి ఎప్పుడు పరీక్ష చేస్తే 260 అడుగులు వస్తుంది అనుకోవద్దు. ఆ సమయానికి, ఆ క్షణానికి. అలా మీరు ఏ క్షణంలో గోవును చూస్తున్నారో, ఏ క్షణంలో గోవుకి నమస్కారం చేస్తున్నారో, ఏ క్షణంలో మీరు గోవుకి ఒక ఇంత ఆహారం పెడుతున్నారో, ఏ క్షణంలో మీరు గోపూజ చేస్తున్నారో, ఏ క్షణంలో గోవుని స్మరణ చేసుకుంటున్నారో, ఆ క్షణంలో ఆ రోజుకి మీకు కావాల్సిన ఎనర్జీ గోవు నుంచి వచ్చేస్తుంది. అందుకోసం గోదానం ఆ రోజుకి. అందుకని ఏం చేయాలి? ప్రతిరోజు ప్రొద్దునే గోవును చూడాలి. అవకాశం లేదనుకోండి, వారానికి ఒకసారి. ఎవరింటికి గోవులు వస్తాయా మీ ఇళ్లలో? వెరీ గుడ్. అట్లా గోవులు వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? చాలా బ్రహ్మాండం. వచ్చినప్పుడు ఏదైనా పెడతారా గోవులకి? పెట్టండి, చాలా మంచిది. ఆ వచ్చిన గోవులకి ప్రేమగా ఒక అరటిపండు ఏదో ఒకటి. అన్నం మాత్రం పెట్టద్దు అమ్మలారా, నాయనా. పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు అన్నం పెట్టద్దు. గోవుకి అన్నం పెట్టకూడదు, కొంచెమే పెట్టాలి తప్ప అన్నం ఎక్కువ పెడితే దానికి ప్రాబ్లం, లోపల సమస్య వస్తుంది. అందుకనే ఎక్కువ పెట్టకూడదు. పళ్ళు లేదా కూరగాయలు, మనం కూరగాయలు తరిగేసిన తర్వాత ఉంటుంది కదా ఆ పైన ఆ చర్మం, అది పెడితే కూడా సంతోషపడతాయి. ఇప్పుడు క్యారెట్ మీరు తురుముతారు, ఆ తురిమిన క్యారెట్ ఉంటుంది పైన స్కిన్, అది పెడితే కూడా సంతోషపడతాయి గోవులు ఆనందంగా. అందుకనే గోవులు ఎవరింటికి వస్తున్నాయో వాళ్ళు బాగా శ్రద్ధగా గోవులకి ఏదైనా పెట్టండి. లేదంటే గోశాలకు వెళ్ళండి అప్పుడప్పుడు, భయపడద్దు, ఏం చేయవు. గోశాలకు వెళ్ళండి, సేవ చేసుకోండి. ఓకే నానా? సంజయ్, నువ్వు అడిగి ఎక్కడో కూర్చుంటే నా కోసమా? అడిగినవాడు ముందు కూర్చోవాలి, వినాలి శ్రద్ధగా. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. పరిప్రశ్న అంటే ఏమిటి? అడగటము, శ్రద్ధగా వినటం. అడిగేసి వెళ్ళిపోవడం, నాకు తెలుసులే అని. అయితే నాకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు కదా. నమస్కారం చేయి. దట్ ఈస్ రాంగ్. యూ హ్యావ్ ఆస్క్డ్, యూ హ్యావ్ టు లిసన్. దట్ ఈస్ యువర్ డ్యూటీ కదా. వెరీ గుడ్, మంచి క్వశ్చన్. జై గురుదత్త.